నమస్తే, వెల్కమ్ టు కెరీర్ గైడ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ లాయర్ రాహుల్ రెడ్డి గారు. నమస్తే అండి రాహుల్ రెడ్డి గారు. నమస్కారం అండి. సార్, 2026లో యుఎస్ వెళ్ళి ఎంఎస్ చదవాలని చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. సేఫ్ ఇది ఇన్వెస్ట్మెంట్ ఏనా అని చాలా మంది ఆలోచన. అంటే ట్రంప్ గారు తీసుకునే డెసిషన్స్ తో హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి అమెరికా అంటేనే భయం వేస్తుందండి. చాలా భయపడుతున్నాం మేము. ఏం చెప్తారు మీరు? అంటే కొద్దిగా ప్రికాషనరీ ఉండాలండి. ఇదివరకు మాదిరి లెఫ్ట్ అండ్ రైట్ ఇక్కడ పనికిరాని పిల్లగాని అలా తీసుకుపోయి ఆడ పడేద్దాం, ఆడ పడేసి ఎట్నో పైసలు సంపాదించుకొని వచ్చేస్తాడు, మంచిగా అవుతాడు అన్న ఇంప్రెషన్ మీరు మానుకోవాలి. ఇక్కడ పనికిరాని వాడైతే అక్కడ పనికిరాడు, ఖచ్చితంగా. ఒకవేళ గనక మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ కష్టపడి పని చేయదలుచుకుంటే, కష్టపడి ఎడ్యుకేషన్ చదవదలుచుకుంటే, కష్టపడి స్కిల్స్ నేర్చుకోదలుచుకుంటే అమెరికా ఇప్పుడు కూడా చాలా మంచి దేశం అండి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, ఎందుకంటే F1 వీసాకు నార్మల్గా అయ్యే ఖర్చులు 40 లక్షల నుంచి 60 లక్షల దాకా ఖర్చు అయిందండి. వాళ్ళు అయిన తర్వాత వాళ్ళకు నార్మల్గా ఇప్పుడు OPT అని ఒక వర్క్ పర్మిట్ ఉంటుంది, అది 1 year ఉంటుంది. తర్వాత వీళ్ళు స్టెమ్ డిగ్రీస్, అంటే ఇప్పుడు కంప్యూటర్ డిగ్రీస్ ఇవన్నీ కూడా స్టెమ్ డిగ్రీస్ కిందకి వస్తుంది. వాటికి ఒక 2 years వర్క్ పర్మిట్ ఉంటుంది. ఇంకోటి ఏమైందంటే ఇప్పుడు H1B మీద $100,000 అని మనం మాట్లాడుకుని దాదాపు ₹1 కోటి కంపెనీ కట్టాలని, ఏదైతే ఉందో అది యుఎస్లో ఉన్న వాళ్ళకి లేదు, బయట దేశంలో మాత్రమే. సో ఇప్పుడు F1 స్టూడెంట్ వాళ్ళకి ఇది లక్కీ అన్నట్టు యాక్చువల్గా. ఎందుకంటే వాళ్ళు ఇదివరకు వేరే వాళ్ళతో కంపీట్ చేస్తున్నారు, బయట దేశాలతో కంపీట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు బయట దేశాలకి ఎవడు 100,000 లక్షల ₹1 కోటి పెట్టి ఎవడు H1B ఫైల్ చేయడు. కాబట్టి ఉన్న వాళ్ళకు H1B తొందర దొరికే ఛాన్స్ మంచిగా ఉంటుంది. సో ఇది ఒక అడ్వాంటేజ్ స్టూడెంట్స్. ఇప్పుడున్న బ్యాచ్ అయితే స్టూడెంట్స్ అయితే వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు, కానీ దే ఆర్ లక్కీ బ్యాచ్. ఎందుకంటే ఎన్నో ఏళ్ళు H1B లాటరీ లాక్కుండా వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు లాటరీలా వచ్చే ఛాన్స్ ఉంటుంది, మంచి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో అట్లా కూడా ఇప్పుడు అవకాశాలు F1 వాళ్ళకి పెరిగినాయి. సో కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బులు రీకూప్ చేసుకోగలుగుతారా అంటే కాదు, అందరు చేయగలుగుతారా కాదు. 90-95% మటుకు రీకూప్ చేయగలుగుతారు, ఒక 5-10% ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి వీసా రిస్క్ ఏమైనా ఉంటుందా? వీళ్ళు ఫస్ట్ స్టూడెంట్ అప్లై చేసినప్పుడు ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం నార్మల్గా ఎప్పుడు అప్లై చేస్తారు, మనం కాలేజ్కు మాస్టర్స్ డిగ్రీ ఎప్పుడు అప్లై చేస్తారు, బ్యాచులర్స్ అయిపోయిన తర్వాత అప్లై చేస్తారు. అట్లా చేయరా అంటే యూఎస్ పోయేటప్పుడు అట్లా కూడా చేయొచ్చు, కానీ మీరు 3rd year ఉన్నప్పుడే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు ఏమంటారంటే ఎట్లా నువ్వు పాస్ అవుతాయి కాబట్టి కండిషనల్ అప్రూవల్ ఉంటుంది అన్నట్టు. అంటే అడ్మిషన్ ఏంటంటే నువ్వు డిగ్రీ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ ఇక్కడ రావచ్చు అన్నట్టుగా ఉంటుంది అన్నట్టు. అయితే మీరు 3rd year ఉన్నప్పుడే ఎగ్జామ్స్ అనేవి రాసేసి, GRE కానివ్వండి వేరే ఎగ్జామ్స్ రాసి రెడీ పెట్టుకొని 3rd year అంటే 4th year బిగినింగ్లోనే అప్లికేషన్ ప్రాసెస్ మొదలుపెట్టి అక్టోబర్ నవంబర్ కల్లా ప్రాసెస్ మొదలైపోయి జనవరి కల్లా వాళ్ళకి అడ్మిషన్ వచ్చేస్తుంది. అంటే 4th year జనవరి కల్లా, అంటే వాళ్ళకి కంప్లీట్ అయ్యేటప్పుడు ఏప్రిల్ మేలో కంప్లీట్ అయ్యేది కదా డిగ్రీ, కానీ వీళ్ళకి జనవరి కల్లా అడ్మిషన్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వీసాకి అప్లై చేస్తారు. వీసా వస్తే అప్పుడు వాళ్ళు యుఎస్కు పోవచ్చు. అయితే వీసా రిస్క్ పర్సంటేజు ఇప్పుడు మొన్న దాదాపుగా అంటే 2025 ఆగస్ట్లో దాదాపుగా 50% F1s రిజెక్ట్ అయినాయని చెప్పి తెలిసింది. అంతకుముందు రిజెక్షన్ పర్సంటేజ్ తక్కువ ఉంది, ఈసారి రిజెక్షన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. సో రిజెక్షన్ పర్సంటేజ్ 50% ఛాన్స్ ఉంటుంది రావడానికి, రాకపోవడానికి కూడా 50% ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ప్లాన్ చేసుకోవాలండి F1 రావాలంటే. ఇప్పుడు OPT ఛాన్సెస్ అంటున్నారు కదా, అవి ఎట్లా ఉంటాయి? OPT అంటే వర్క్ పర్మిట్ అండి. వర్క్ పర్మిట్ మీద మీరు ఇంటర్న్షిప్స్ అనేది చేయొచ్చు, లేదా అంటే పెయిడ్ జాబ్స్ అనేది చేయొచ్చు. ఓకే, నేను నార్మల్గా ఏం చెప్తా అంటే, మీరు అక్కడ దాకా US పోయిన తర్వాత అక్కడ పోయి అక్కడ కూడా స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవాలి. మీరు పోయేదే స్కిల్ డెవలప్మెంట్కి అక్కడ. కానీ వీలైనంత మట్టుకు మీరు ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్లో కానివ్వండి, సమ్మర్ హాలిడేస్లా ఆవారా తిరగకుండా ఎక్కడైనా కంపెనీలో ఇంటర్న్షిప్ చేయడం మొదలుపెట్టండి. నాకు తెలిసి చాలా మంది కంపెనీస్ అన్పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఇస్తారు. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే పొలాలు వీళ్ళు మంచిగా పని చేస్తారా లేదా, మంచిగా పని చేస్తే వాళ్ళను నెక్స్ట్ జాబ్ చేసుకోవడానికి చూసుకుంటారు అన్నట్టు. ఇట్స్ అ గ్రూప్ టెస్టింగ్. మేము కూడా మేము లా స్టూడెంట్స్ హైర్ చేస్తాం. మేము హైర్ చేసి అబ్జర్వ్ చేస్తాం, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు మంచి పని చేస్తారా చేయరా, అర్థమైపోద్ది.
వీళ్ళు పనికొస్తారా, పనికొచ్చే వాళ్ళని ఏం చేస్తాం, అరే నాయన మా దగ్గర వచ్చి పని చేయరా నాయన అని చెప్తాం. మా దగ్గర అంటే కొన్ని ఎట్లుంటాయి అంటే మా ఆఫీస్లో, ఇప్పుడు మా ఆఫీస్ పేరు రెడ్డి న్యూమెన్ బ్రౌన్. యాక్చువల్గా నాకు ఎంత పర్సంటేజ్ ఆఫీస్లో నాకు ఎంత షేర్ ఉందో నాకన్నా ఎక్కువ న్యూమెన్కు ఉన్నది. ఆమె ఎటువంటి ఆమె హైర్ చేసిన, నేను లా స్కూల్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఇంటర్న్గా హైర్ చేసిన. ఇది చేసినప్పుడు అర్థమైపోద్ది మనకు, అమ్మా ఈ పిల్ల బాగా మస్తు స్మార్ట్ ఉన్నది, ఈవెన్ కనుక మనం గోల్డెన్ హత్కడి పెట్టలేదు అనుకో వెళ్ళిపోద్ది, ఈవెన్ కనుక మనం దగ్గర పెట్టుకునుకో ఆమె తోక పట్టుకొని మనం పెరగవచ్చు. అటువంటి వాళ్ళు కూడా ఉంటారు పోరగాళ్ళు చేసి. ఇప్పుడు నాకన్నా ఆమెకి ఇంకెక్కువ పర్సంటేజ్ ఉంది ఆఫీస్లో, అట్లా డెవలప్ అవుతారు అన్నట్టు. సో మీకు ఆ ఫస్ట్ ఇయర్లో కానివ్వండి, సెకండ్ ఇయర్లో కానీ, థర్డ్ ఇయర్లో కానివ్వండి, ఇటువంటి అన్నీ మీరు చేసుకోవాలి కష్టపడి. ఇవన్నీ మీకు ఇంకొకటి ఏంటంటే, మీకు ఎప్పుడు కూడా చెప్పేది ఏంటంటే, నార్మల్గా 90% ఆఫ్ వాట్ యూ స్టడీ ఇన్ ద స్కూల్ యూ విల్ నెవర్ యూజ్ ఇట్. 99% ఆఫ్ వాట్ యూ డూ ఇన్ ద జాబ్ యూ నెవర్ స్టడీడ్ ఇన్ ద స్కూల్. సో మీకు ఎక్స్పోజర్ అన్నది వర్క్లా, అంటే మీరు మొత్తం డిగ్రీ అయిపోయి 4 ఏళ్ళు డిగ్రీ చేసిన తర్వాత ఓన్లీ ఆడ పోయి పని చేసేటప్పుడు ఓన్లీ 1% యూస్, 99% మీకు వాడకం రాదు. ఏ ప్రొఫెషన్లో అయినా అంతే. ఒక మెడికల్ ప్రొఫెషన్ తప్పితే మిగతా ఏ ప్రొఫెషన్లో కూడా 99% మీరు అయితే పుస్తకంలో చదివినరో అక్కడ ఉండదు అక్కడ. సో ఇవన్నీ ఎక్స్పోజర్ మీరు మొదలే తెచ్చుకోండి. అక్కడ పోయిన తర్వాత నేర్చుకుంటా వాడు పోయిండు, ఎల్ల అయిపోయిండు, పుల్ అయిపోయిండు, వానుకుండదంటే అప్పుడు జాబ్ మార్కెట్ వేరే, ఇప్పుడు జాబ్ మార్కెట్ వేరే. కాబట్టి మీరు దీనికి అనుగుణంగా, ఎందుకంటే ఇప్పుడు లా కాలేజ్ పోయే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లే వాళ్ళు ఇంటర్న్షిప్ చేసుకుంటారు వాళ్ళు అక్కడ. మీరు అటువంటి హ్యాబిట్స్ మొదలే చేసుకొని పెట్టుకోండి. ఆ వార తిరగకండి, తిరిగే టైంలో తిరగవచ్చు, కానీ మీరు ఇటువంటివి కూడా ఇంటర్న్షిప్స్ కూడా మీరు చేసుకోండి, ప్రాక్టీస్ చేస్తుంటే మనకి. ఎందుకంటే మీకు ప్రాక్టికల్గా అక్కడ ఏం ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఏం ప్రాజెక్ట్స్ వస్తాయంటే మీరు థియరిటికల్గా చదవచ్చు, గూగుల్లో చదవచ్చు, అక్కడ చూడొచ్చు, మీకు ప్రొఫెసర్ చెప్పొచ్చు, ఎవరిని చెప్పొచ్చు, కానీ మీరు ప్రాక్టికల్గా పనిచేయడం, కస్టమర్ని డీల్ చేయడం, అటువంటివన్నీ కూడా మీరు ఎక్స్పీరియన్స్ తీసుకుంటే అక్కడ పోయిన తర్వాత మీకు ట్రాన్సిషన్ ఈజీ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్తున్నారండి చదువుకోవడానికి, అసలు స్టెప్ బై స్టెప్ ఏముంటుంది, ఎలా క్రాస్ చేయాలి, ఎలాంటి కీ పాయింట్స్ దగ్గర ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉందంటారు? అయితే మీకు ఇంతకుముందే చెప్పిన థర్డ్ ఇయర్ నుంచి మొదలు పెడితే బెటర్, ఎందుకంటే ఒక 1 year సేవ్ అయితే అనవసరంగా. అదొకటి. ఇంటర్న్షిప్స్. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడు కూడా మంచి యూనివర్సిటీ చూస్ చేసుకోవడం బెటర్. మీకు ఒకవేళ కనుక ఐడియా రాకపోతే యుఎస్ న్యూస్ అని ఉంటుందండి. ఇప్పుడు ఫోర్బ్స్ మ్యాగజైన్ అయితే ఏం చేస్తుంది, బిలియనియర్స్ లిస్ట్ అని పెడుతుంది అన్నట్టు. అది ఏంటంటే, అది ఎవరు కూడా బిలియనియర్ అంటే నువ్వు ఫోర్బ్స్ అంటారు, ప్రతి ఒక్కరు బిలియనియర్ అంటారు హైదరాబాద్, వీడు బిలియనియర్ వాడు, మరి వీడు ఫోర్బ్స్ లిస్ట్ ఉన్నావా అంటాం, అంతే సింపుల్ క్వశ్చన్. ఫోర్బ్స్. అలాగే యుఎస్ న్యూస్ అన్నది ఇక్కడ కాలేజ్లల్లో ఏది బెటర్ కాలేజ్ అని ఉంటుంది అన్నట్టు లిస్టింగ్. పూర్వకాలకు అందరికి తెలుసండి వాళ్ళకు ఏ కాలేజీలు మంచి, ఏ కాలేజ్. సో అందులో ఏం చేస్తారంటే వీళ్ళు కొందరు తక్కువ ఫీజు కోసం, నా 10-20% ఫీజు డిఫరెన్స్ ఉంటుందండి అంతే. ఆ 10-20% డిఫరెన్స్, 30-20-25% డిఫరెన్స్ కోసం పోతారు అన్నట్టు. నేనేం చెప్తా అంటే, మీరు కొద్దిగా మంచి కాలేజ్లో అడ్మిషన్ తీసుకోండి. దానివల్ల ఏమైందంటే మీకు ఫస్ట్ ఏంటంటే వీసా వచ్చడానికి ఛాన్స్ మంచిగా ఉంటుంది. మీరు కాలేజ్ పేరు, ఏ యూనివర్సిటీ పేరు చెప్పండి, నార్మల్గా కాన్సులేట్స్ వాళ్ళు చెప్పేస్తారు, ఇది మంచిదా కాదా తెలిసిపోద్ది మాకు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకు తెలిసినా తెలియకున్నా కూడా యూఎస్లో ఉన్న వాళ్ళకి మాత్రం తెలిసిపోద్ది. ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ అంటే యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ ఆర్లింగ్టనా, యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ డెంటనా, యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ ఆస్టిన్ నెంబర్ 1 అట్లా వాటి కూడా కేటగిరీ ఉంటుంది అన్నట్టు. యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ మెయిన్ క్యాంపసా, డౌన్ టౌన్ క్యాంపసా, క్లియర్ లేక్ క్యాంపసా, అవన్నీ కూడా డిఫరెన్స్ ఉంటుంది అన్నట్టు. ఇవన్నీ మీరు కనుక్కొని మంచి యూనివర్సిటీలో పోవడం బెటర్. కొన్ని ఏముంటాయి, కొన్ని యూనివర్సిటీస్ కొన్నిటికి మంచిగా ఉంటాయి, కొన్నిటికి మంచిగా ఉండవు. అవి కూడా మీరు చూస్ చేసుకోవాలన్నట్టు. అంటే మనం తీసుకునే కోర్స్ బట్టి ఏ కాలేజ్ ది బెస్ట్ అనేది చూసుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి ఉంటుంది, తర్వాత వేరే వాటికి ఒకటి ఉంటుంది. ఇవన్నీ చూస్ చేసుకొని మీరు పోవడం బెటర్. ఇంకోటి ఏంటంటే, ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటంటే, ఇంటర్న్షిప్స్ ఎక్కడ బెటర్ వస్తాయి. కొన్ని ఏమంటే కాలేజ్ టౌన్స్ ఉంటాయండి, అక్కడ ఏం ఉండదు, ఎక్కడనో సిద్దిపేటలో, తర్వాత ఎక్కడనో ఉంటుంది, ఆడ ఇక కాలేజ్ తప్ప ఏమి ఉండదు అక్కడ. అటువంటి టౌన్స్ అక్కడ కూడా మంచి కాలేజీలు ఉంటాయి, కాకపోతే వాళ్ళకి ఇంటర్న్షిప్ చేయాలంటే సమ్మర్లో ఇంటర్న్షిప్ చేస్తుంది వాళ్ళకు, మిగతా ఇంటర్న్షిప్ రాదు వాళ్ళకు. సో అవన్నీ కూడా మీరు చూస్ చేసుకొని పెట్టుకోవడం బెటర్ అండి. ఫ్యూచర్ ప్లాన్ అంతా మనం మొదలే డిసైడ్ చేసుకొని పెట్టుకోవాలి. మీకు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నుంచి ఒక ఐడియా పెట్టుకొని ఎట్లా పోవాలి, ఎక్కడ పోవాలి, ఇవన్నీ ఎంక్వైరీ చేసుకొని వాటిని పట్టి మీరు ప్రిపేర్ కావాలి.
ఇప్పుడు F1 వీసాకి సంబంధించి రిజెక్ట్ అవుతూ ఉంటాయి. అవునండి. ఏంటి ప్రధానంగా మనం ఒక 3 రీజన్స్ తీసుకోవాలనుకుంటే ఏమై ఉంటాయి అంటారు? 3 రీజన్స్ ఏమని నేను తర్వాత చెప్తా, కానీ కౌన్సిలేట్ రీజన్స్ ఏమిస్తుంది అనేది మీకు చెప్తా. ఓకే. నెంబర్ 1 రీజన్, మీకు ఇమిగ్రెంట్ ఇంటెంట్ ఉంది, మీరు ఇండియా వదిలిపెట్టి యుఎస్ పోతుండ్రు, మళ్ళీ అక్కడి నుంచి మీరు వెనుకకు రారు, దాన్ని ఇమిగ్రెంట్ ఇంటెంట్ అంటున్నట్టు. ఓకే. నార్మల్గా ఏంటంటే క్రిమినల్ లాలో ఏముంటుందండి, ఇఫ్ యు ఆర్ అక్యూజ్డ్ యు ఆర్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ, అంటే మీరు ప్రూవ్ చేసేదాకా గిల్టీ కాదు. కానీ ఇమిగ్రేషన్ లాలో ఏంటంటే యు ఆర్ గిల్టీ అన్లెస్ ప్రూవెన్ అదర్వైజ్. ఫస్ట్ చెప్తే ఎవ్వరు కూడా ఎవ్రీబడి విల్ బి ప్రెజ్యూమ్ టు హ్యావ్ అన్ ఇమిగ్రెంట్ ఇంటెంట్. It is your duty to convince the US, the consulate officer that you're going to return back to your home country. So that is the presumption. వాళ్ళు చాలా పర్టికులర్ గానే చెప్తున్నారు కదా. నేను నెంబర్ 1 రీజన్ చెప్పిన ఏంటంటే ఇమిగ్రెంట్ ఇంటెంట్. నెంబర్ 2 రీజన్ తెలుసా అండి, ఇమిగ్రెంట్ ఇంటెంట్. నెంబర్ 3 ఇమిగ్రెంట్ ఇంటెంట్. ఓకే. So 95% of the cases of F1 visas are only rejected ఫర్ ఇమిగ్రెంట్ ఇంటెంట్. అంతే. అయితే మరి ఎవరి ఇమిగ్రెంట్ ఇంటెంట్ ఎట్లా వీళ్ళకి తెలవాలి? నాకు 20 కోట్ల ఆస్తుంది మా అయ్యకు, నేను ఈ డాక్యుమెంట్లు అన్ని తీసుకుపోతే అంటే ఎవడు తీసుకుపోతే వాడు, ఇక్కడ లాయర్లకి ఆ డాక్యుమెంట్లు చెక్ చేస్తా మీ నాయనవో కాదో అని చెప్పడానికి కష్టం అవుతుంది, వాడు కౌన్సిలేట్ ఆఫీసర్ తెలుస్తుందా? సో ఇవన్నీ ఆ ఇమిగ్రెంట్ ఇంటెంట్ ఎట్లా మీరు ప్రూవ్ అంటే బెటర్ ఏంటంటే మీకు గ్రేడ్స్ మంచిగా ఉండాలి కాలేజ్లో, తర్వాత మీకు యూనివర్సిటీ ఏదో యూనివర్సిటీ పోతుండ్రో అది బాగుండాలి, GRE 20 అన్ని కూడా బాగా గ్రేడ్స్ ఉండాలి. ఇంకోటి అందులో కూడా మన వాళ్ళు ఫ్రాడ్ చేస్తుండండి, ఆ ఎగ్జామ్స్ కూడా బయట వాళ్ళతో రాపిస్తానని నేను మరి. సో మీరు మంచి యూనివర్సిటీకి పోతే అక్కడ తెలిసిపోతే నువ్వు మంచివాడు కాదా అని. సో మంచి యూనివర్సిటీ పోవడం అనేది బెస్ట్ అండి, మీరు చూజ్ చేసుకున్నారు. మనం కష్టపడి చదువుకోవాలండి. కష్టపడి చదువుకొని మంచి యూనివర్సిటీ పోయి కష్టపడి చేసుకుంటాం.